హాయ్ అండి. మొన్న మా డ్రైవరు పాపం అడుక్కునే ఆయన వచ్చాడు కదా అని ఒక ₹5 కాయినో ఎంతో వేశాడు. కాసేపు ఆగి కారు వెనక రివర్స్ తీస్తుంటే డోర్ కొడితే అడుక్కునే అతను మళ్ళీ చేయి పట్టు అంటే ఇతను మామూలుగా ఉంటే ₹5 తోడు ఇంకో రూపాయి ఇచ్చాడో మరి ఏదో చేసి మళ్ళీ ఆ డబ్బులు మా డ్రైవర్కి వాపస్ ఇచ్చేసాడు అడుక్కు తినే అతను. నేనుంటే గనక అడుగు తినేవాడి చెంప పగలగొట్టేదాన్ని నేను ముట్టుకునైనా సరే. ఎందుకో తెలుసా? ఎంత కండకవరం అండి. వాడి పెళ్ళానికి వైద్యం చేయించుకోడు, వాడు వైద్యం చేయించుకోడు, మంచి బట్టలు కొనుక్కోడు, మంచి ఇంట్లో ఉండడు, తలకాయ దూకోడు, స్నానం చేయడు, ఏ ఏ ఫెసిలిటీస్ అనుభవించడు. చచ్చేటప్పుడు వాడు బస్తా బోర్లిస్తే కుప్పలు కుప్పలు లక్షల్లో మన ఇంట్లో కూడా దొరకవు డబ్బులు, అంత డబ్బు దొరుకుతుంది వాడి ఇంట్లో. ఒకరోజు నేను కూడా ఒక చిన్న పాపను ఎత్తుకుని 10 ఏళ్ల పాప రోడ్డు మీద అడుక్కుంటుంటే చెప్పా, ఇవాళ మీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పు, నేను టిఫిన్ ప్యాక్ చేసి ఇచ్చేస్తానని చెప్పి. అంటే 8 మంది ఉందండి. సరే, ఒక ప్లేటు ఇడ్లీ, ఒక ప్లేటు పూరి, ఒక ప్లేటు వడ పార్సిల్ చేయించి ఒక్కొక్కరికి 3 ఐటమ్స్ చొప్పున 8 మందికి ప్యాక్ చేయించి ఇచ్చాను రాయలసీమలో ఉన్నప్పుడు. ఇస్తే నేను మళ్ళీ టర్నింగ్ తిరిగి అటు వచ్చే లోపల అది ఆ ప్యాకెట్ గోడ అవతలకి ఇచ్చేసి మళ్ళీ వచ్చి అడుక్కుంటుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఏ ముష్టి వాళ్ళకి డబ్బులు ఇవ్వనండి. ఎందుకో తెలుసా? 10 ఏళ్ల పాపవి, కష్టపడమాకు, నీకేం కావాలో చెప్పు, మా వాళ్ళు వస్తారు, నీకు చక్కగా అన్ని ఏర్పాట్లు చేస్తారు, స్కూల్కి వెళ్తావా, చదువుకుంటావా అని అడిగి నేను అన్నీ సెర్చ్ చేసి వస్తే మళ్ళీ వచ్చేది అడుక్కుంటుంది. అలాగే వాడు మన డ్రైవర్కి తిరిగి ఏదైనా ₹25 ఇవ్వాలట, లేకపోతే ₹50 ఇవ్వాలట, లేకపోతే ₹100 ఇవ్వాలట డిమాండ్ చేస్తున్నాడు. ఆ టైంలో హోమ్ గార్డ్ లేదు, లేకపోతే వాడిని ఎరక్కొట్టేవాడు. ఎందుకంటే దానం అనేది ఎదుటివాడి ఇస్తే తీసుకునేది, డిమాండ్ చేసి తీసుకునేది కాదు. ఏమంటారు మీరు?